నువ్వంటే ఆ పిల్లకి ఇష్టమేరా ప్రసాద్? ఇష్టమేరా, కానీ ప్రేమించే అంత ఇష్టమా అని. जबरदस्त खतरनाक कॉमेडी शो। जबरदस्त खतरनाक कॉमेडी शो। जबरदस्त खतरनाक कॉमेडी शो మన జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది గార్జియస్ ఖుష్బూ గారు అండ్ శివాజీ గారు. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా? మన టీమ్ లీడర్స్ మీకు కామెడీ ఇవ్వడానికి అలాగే పందెం వేసిన అమౌంట్ గెలవడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. పందెం చెప్పండి. రష్మి, పందెం కన్నా కూడా ముందు ఓ yes జడ్జెస్ అది చెప్పాలి. 18+ కంపల్సరీ రావాలి, లేకపోతే పనిష్మెంట్ ఉంటది అని. నేను చెప్పా పనిష్మెంట్ ఏంటో. నువ్వెవడో చెప్పడానికి మేము కదా చెప్పాలి. అందరి ముందు పరుగు పోయిందిగా. సో జడ్జెస్ లాస్ట్ వీక్ అనౌన్స్ చేశారు దట్ కంపల్సరీ 18+ స్కోర్స్ రావాలి, లేకపోతే పనిష్మెంట్ ఉంటది. సో ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని చెప్పండి, పందెం అమౌంట్ ఎంత? వాళ్ళ స్థాయికి తగ్గట్టే వేద్దాం. 5, 5, 15. రీల్ మారు గెలవరు, పందెం అమౌంట్ పెంచరు. వీళ్ళు గెలుస్తారు, ఆయన 15,000 దగ్గరే ఉంటారు. మాకు అత్యాశ లేదమ్మా, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతాం. సో ప్రస్తుతానికైతే పందెం అమౌంట్ యాజ్ యూజువల్ 30,000. మరి ఆలస్యం ఎందుకు, లెట్స్ బిగిన్. సరదా శుక్రవారం. భార్య లేకపోతే భర్త పరిస్థితి ఇలా ఉంటదా? చెప్పడానికి కాదు, చూపించడానికి వచ్చేస్తున్నారు నాన్ స్టాప్ నూకరాజు అండ్ తాగుబోతు రమేష్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి, ఇదే వల్లరి. నమస్కారం సార్. నమస్కారం మేడం. చూశారు కదా సంసారుల కాలనీ. మా కాలనీలో అందరూ సంసారులే ఉంటారు సార్. వేరే వాళ్ళకి మేము అసలు కాలనీలో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమో తెలుసా? హాయ్ కుర్రాలు, నమస్కారం పెట్టి. నేను ఆ పురుగులకి నమస్కారం పెట్టనండి. ఎందుకు? స్త్రీ అనేది ఒక చెట్టు లాంటిది మేడం. అబ్బో, ఈ పురుగులు లాంటి పురుషులు నీడ కోసం చెట్టు దగ్గరకు వస్తారు. ఫోన్లే కదా పాపని మనం నీడిచ్చేసాం అనుకోండి, చెట్టునే తినేస్తారండి, చెట్టునే తినేస్తారు. మన దగ్గర ఎన్ని పురుగులు ఉన్నాయో. నువ్వు లోపలికి వెళ్ళి పని, నేను అన్ని చూసుకుంటా. కామేశ్వరరావు గారు ఏంటో ఎప్పుడు సంసార కాలనీలో గొడవలేంటి? రంగారావు గారు బయటికి రండి. సుబ్బారావు, ఏంటయ్యా మంచి పనిలో ఉండగా పిలిచావు? అంటే ఒడియాలు పెడుతున్నారా? మీకు విషయం చెప్పాలి సార్. ఏంటి? పక్కింట్లో కామేశ్వరరావు లేడు, వాడు వాళ్ళ ఆవిడతో గొడవ పడుతున్నాడండి. సంసారంలో ఉండే కాలనీలో ఇలా గొడవ పడుతున్నాడు. ఒక నిమిషం ఉండండి, ధైర్యం కొలిచి మన ఆవిడని పిలుచుకుందాం. అవును పిలుద్దాం. ఏంటండి పిలిచారు? మీకు విషయం తెలుసా? ఆ పక్కింటి కామేశ్వరరావు లేడు, ఆయన వాళ్ళ ఆవిడ కొడుతున్నాడంట. మీ ఆవిడ ఏది? మీ ఆవిడంటే అట్టట్టు ఉంటది కాబట్టి పిలవగానే వచ్చేస్తుంది. మా ఆవిడ అందంగా ఉంటది కదా, కొంచెం సింగారించుకొని రావాలి కదా. ఏమే ఐశ్వర్య రాజేష్? ఐశ్వర్య రాయ? మీరు మురిక్కలో పని చేస్తారా? మురికంటే నాకు చెడ్డ చిరాకు, అందులో అస్సలు దిగను. మరి అందులో దిగిన వాళ్ళు ఇందులో ఎలా దిగారండి? కామేశ్వరరావు, నిన్ను చంపేస్తాను, నిన్ను
తింటే చంపేస్తాను. కామేశ్వరరావు గారు నేను ఆగను. ఆగా. చూసి పడ్డారా చూసుకొని పడ్డారా? చూడకుండా పడ్డానండి. ఈసారి చూసుకొని పడండి. నేను ఒకటి చెప్తాను, ఇంకోటి చెప్తాను. డైలాగ్ అంటే చెప్పలేదు కానీ పర్ఫార్మెన్స్ కాబట్టి ఎద పడతారు చేస్తుంది ఎదవా. ఒక్క నిమిషం ఆగండి. ఏం జరిగింది చెప్పు. ఏమండి ఆఫీస్కి వెళ్ళాడా? ఇంటికి రావాలి కదా, పక్కింటికి వెళ్తున్నాడండి. పక్కింటికి ఎందుకు వెళ్తున్నాడు? మర్చిపోయాడు. ఆడు మర్చిపోతే నిన్నెందుకు కొట్టాడు? కొడుతున్నాడండి. మర్చిపోతే గుర్తు చేయాలండి. చెయ్యాలండి. నేను చేయట్లేదా? మర్చిపోతే కొట్టొచ్చా? మరి చంపేస్తా. నన్ను ఒకసారి కొట్టండి. ఎందుకు? మీతో 60 స్కిట్లు చేశా, ఒకసారి మర్చిపోయాను. కొట్టండి. కొట్టరా? ఎందుకు? నాకు తెలియదా? ఒక్కసారి కొట్టి 60 సార్లు కొడతాడు నన్ను. అయిపోయింది, అయిపోయింది. కానీ మొత్తంలో నేను మర్చిపోతున్నాను అందరి ముందు చెప్పావా? వెళ్ళిపో, ఇక్కడి నుంచి వెళ్ళిపో. మా టీం వాళ్ళు కూడా నువ్వు ఎప్పుడు వెళ్తావు అని చూస్తారు. ఏంట్రా అలా చూస్తారు? అంటే నన్ను కూడా వెళ్ళిపోమనా? వెళ్ళిపోమంటే మాత్రం వెళ్తావా ఏంటి? వెళ్ళడు, వెళ్ళకుండా ఏడుస్తాడు. మూడు పిల్లలన్నాకే చిన్న చిన్న గొడవలు ఉంటే చూసుకోండి. ఏందే చూసుకున్నా, మీరు వెళ్ళిపోండి. నాకు డౌట్, వాట్ హ్యాపెన్స్? ఇప్పుడు వాళ్ళ ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది కదా. అవును. వాడు ఏమో ఒంటరిగా ఉన్నాడు. అవును. అసలే చలికాలం, మన పిల్లలకి ఏమన్నా వాళ్ళు లైన్ వేస్తే. అవునండి. అసలే సంసార్లు కాలనీ. పిలిచి అడిగేద్దాం. ఆగండి. ఏమండి కామేశ్వరరావు గారు, ఏంటి? మీరు ఇల్లు అమ్మేసుకుని వెళ్ళిపోవాలండి. నా ఇల్లు నేనెందుకు అమ్ముకుంటా? మరి మీ పిల్లల్ని తెచ్చుకోండి. తెచ్చుకోను. నీ పిల్లని పంపిస్తావా? ఏం మాట్లాడుతున్నావు? పతివ్రతలాంటి నన్ను పంపిస్తావు? పంపిస్తావా? ఏం మాట్లాడుతుంది? అది నీ నరాలు కట్ అవుతున్నాయి. ఒకసారి బేసిక్ మిమ్మల్ని ఎందుకు ఖాళీ చేయమంటున్నాం అంటే, రేపు పొద్దున మా ఆవిడ నీళ్ళ కోసం అలా వస్తుంది, మీరు బయట నుంచి మొహం కడుక్కుంటారు. మీరు మంచోళ్ళే అండి. అవును. కానీ కాలం తప్పు చేసింది అనుకో, మా ఆవిడ వంక చూస్తారా? లేదు. చూస్తా. అది కామన్. మా ఆవిడ మంచిదే, అసలే చలికాలం. మా ఆవిడ మిమ్మల్ని చూసింది అనుకో, చూస్తుంది. ఏమండి ఆవిడ చూడకని చెప్పడానికి మీ ఆవిడ ఉందా? లేదు. మరి లేనప్పుడు తప్పు జరిగితే? ఇగో మీకేం ప్రాబ్లం లేదు. మీ ఆడోళ్ళ మీద కన్నెత్తి కూడా చూడ. ఒకవేళ అలా చూస్తే నా గుండె మీద తన్నండి. చూస్తే మీ గుండె మీద కాదు, గుండె మీద కాదు. రంగారావు గారు చూడరని చెప్పారు కదా. మావిడ కూడా ఉంది కదా. డోంట్ సీ అగైన్ అండ్ అగైన్. మన ఇంటికి వెళ్దాం. నైట్ 11 గంటలకి. కామేశ్వరరావు గారు ఏమైంది? కామేశ్వరరావు గారు ఏమైందండి? ఏమైందండి? బా 2 నంది పర్ఫార్మెన్స్. ఏమైంది? ఏమీ లేదండి. మీ ఆవిడ ఇంట్లో లేదు కదా. టైం 12 అవుతుంది, అసలే రాత్రి. ఎవరైనా దొంగలు పడ్డారా? మీ ఇంట్లో మీరు ఉన్నారా లేదా అని చూద్దామని వచ్చానంతే. మా ఇంట్లో నేను లేకపోతే వేరే మీరే ఉన్నారు. వెళ్ళండి. సారీ క్షమించండి కామేశ్వరరావు గారు, క్షమించండి. వెళ్ళిపోండి, మీ ఇంట్లోకి వెళ్ళిపోండి. మా ఆవిడ లేకపోయేసరికి అన్ని పనులు నేనే చేసుకోవాల్సి వస్తుంది. వంట వండుకుంటానండి, ఆకలేస్తుంది బాగా. ఏం కామేశ్వరరావు గారు ఏం చేస్తున్నారు? हमारा वाइफ ने खाना बनाया. మునక్కాయ వండుకుంటారా మీరు? నేను మునక్కాయ వండుకుంటే నీకేమైందయ్యా? మీరు మునక్కాయ కూర వండుకుంటారా? అలా రోడ్డు మీద వెళ్తున్నారు అనుకో, మావిడ కూడా కూరగాయలు అలా వెళ్తుంది అనుకో, చూసారనుకో, ఏమన్నా తప్పు జరిగితే ఒక్క నిమిషం ఆగురా. నేను మునక్కాయ తినద్దు అను. నేను తినా. ఓకే. నేను మునక్కాయ తిని దీన్ని చూస్తా అంటే మాత్రం ఒప్పుకుంటా. దాన్ని తీసుకెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. అసలే నాకు ఫైల్స్ అండి. ఫైల్స్ టాబ్లెట్. ఈ విషయం ఎవరికి చెప్పకు. చెప్తారేనా? ఇగో. సుబ్బారావు వాడు మెడికల్ షాప్కి వెళ్ళాడంటే. అవును. ఏం తీసుకుంటాడంట? ఏమండి ఇప్పుడు ఆయన వచ్చాడు కదా, ఆయన ఏం టాబ్లెట్లు తీసుకున్నాడు? చెప్పొద్దానండి. అయ్యో పర్లేదు చెప్పండి. చెప్పనండి. చెప్పండి. చెప్తావా లేదా? చెప్పొద్దని డబ్బులు లేదా? వీడు చెప్పట్లేదు. వాడు సీక్రెట్ గా జేబులో పెట్టుకుని తీసుకెళ్ళాడు. ఇంకేమై ఉంటుంది అనుకున్నా? సార్ వాళ్ళ కాలనీలో ఇంతకు దిగిచారడా. ఒకసారి మీ ఇంట్లోకి మీ ఆవిడ లేదు చూడు. స్టే హియర్. ఇది కూడా హీరే. మరి ఏమై ఉంటది? నువ్వేం చేసావు? నీ అరుపులే సమాధానం చెప్పి నీరా. నువ్వు ఇల్లు అమ్ముతావా అమ్మవా? నేను ఎందుకు ఇల్లు అమ్ముతారా? ఎందుకు అరుస్తున్నావు? లోపల ఎవరున్నారు? చూడు. దాదా ఎక్కడ దాచావు? కడిగిరా. అరే లోపల ఎవరున్నారు? నువ్వెందుకు అరిచావు? అరే నా బాధ మీకు అర్థమైందా? ఏంటి? పైల్స్ రా. పైల్స్. ఈ అబద్ధం చెబుతున్నాడు. ఈ మాటలు అమ్మద్దు.
అవి ఆఫీస్ ఫైల్స్ కాదురా చూపించడానికి. సారీ కామేశ్వర వస్తాము. ఐఎమ్ రియల్లీ సారీ, ఎక్స్క్యూజ్ మీ. అరే రారా అలా మార్కెట్కి వెళ్ళి చిన్న పనులు కదా, పని చూసుకుని మా ఆవిడ పోయింది, నేను నాకు చంపేసేట్టున్నాను. వీళ్ళు చంపక ముందే నేను చచ్చిపోతా, నేను మందు తాగుతా. బిడ్డ అడ్డం తిరిగాడా? సుబ్బారావు చూసేవాడు వాళ్ళిద్దరితో ఏం చేస్తుండే? మనం బయటికి వెళ్ళే టయానికి ఈ టైం దీన్ని హేమార్చాడు, దాన్ని ఓదార్చాడు. రే కాముడు, ఎంత పని చేసావరా నువ్వు? చచ్చిపోతాడండి. చూసావా 2 నిమిషాలు లేట్ అయ్యేసరికి మా ఆవిడ తనకండి అంటుంది. మా ఆవిడ చచ్చిపోతాడు. ఎంత ప్లాన్ చేశాడు రా వీడు. ఆగండి, పాపం చచ్చిపోయాడండి. చచ్చిపోయాడా? చచ్చిపోయినా కానీ కోరికలు ఉంటాయా? ఇప్పుడు వాడు చచ్చిపోయాడు అనుకో, నేనేమో పూలు తీసుకురావడానికి వెళ్తాను. అవును, నేనేమో అగరబత్తులకు వెళ్తాను. అగరబత్తులు చేయడానికి వెళ్తావు కదా. ఈ టైంలో వాడు మావిడితోటి వాడు ఎంతకి తగ్గిస్తే మనం ఎంతకి తగ్గించాలి కదా. వాడు లేచే వరకు మనం ఇక్కడే కూర్చో. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు అలాగే ఉండు, మేము ఇలాగే ఉంటాం. నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ. సో జడ్జెస్, ఈ అనుమానంతో ఫుల్ ఉన్న స్కిట్ మీకు ఎలా అనిపించింది శివాజీ గారు? ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ జబర్దస్త్ రమేష్ చాలా బాగా చేసావురా, చాలా బాగా చేసావు. నిజంగా బాగా చేసావు, అందరూ చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ నోకరాజు. ఖుష్బు గారు? రమేష్ గారు చాలా మంచివాడు, మీరు పర్ఫార్మెన్స్ కూడా మంచిది ఉంది ఈ రోజు. వెరీ నైస్ కాన్సెప్ట్, బాగుంది. సింపుల్ అనుమానంతో లైఫ్ ఎలా పోతుంది, సింపుల్ కాన్సెప్ట్, పర్ఫార్మెన్స్ అన్ని బాగుంది. వెరీ నైస్. మీరు ఇచ్చే స్కోర్స్? శివాజీ గారు? ఖుష్బు మ్యామ్? So judges, non-stop Nugaraj and Dagbudu Ramesh team ki iche scores 18 out of 20. Well done guys, well done. మారేడు నేరేడు ఈ కాంబినేషన్ కామెడీకి ఎప్పుడు ఎండ్ లేదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెమ్. అమ్మయ్య సార్, నమస్తే సార్. నమస్తే రాఘవ. ఏంటండి ఈ మహా సిటీలోని ఏ మనిషికైనా సరే ఇంపార్టెంట్ పిల్ల ఇల్లు రెండు కావాలి. ఎంత తిరుగుతున్నా నాకు ఎవడో పిల్లని ఇవ్వట్లేదు, అద్దిల్లు కూడా కనీసం దొరకలేదు. మంచి భాస్కర్ లాంటి బ్రోకర్ ఒకటి పట్టుకుంటే 6 నెలలు తిరగ మార్నింగ్ అద్దిల్లు దొరికిందండి. పాలు పొంగించేసాం. తిరిగి 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 బుర్ర వేడెక్కిపోయిందండి. మంచి కాఫీ తాగాలి, పక్కింటికి వెళ్ళి టీ పొడి తెచ్చుకుంటా. వస్తున్నా. లోపల ఎవరు లేరా? వస్తున్నా. మారేడు నేరేడు మారేడు నేరేడు. ఇంకా నువ్వు బతికే ఉన్నావా? ఎందుకు సార్ మధ్యలోకి వచ్చారు? ఏమైంది? ఇది బతకడానికి వీల్లేదు సార్. అది నా పెళ్ళవరా దానందే. ఒరే మిద్దరు ఫ్రెండ్స్ కదరా. ఎవరు చెప్పాడు సార్ మీకు? నువ్వే కదా చెప్పింది. నేనంటే చెప్పాను, నాకు సిగ్గు లేదు. ఎండడానికి మీకు సిగ్గు ఉండాలి కదా. ఏమైంది అసలు? అది బతికుండానికి వీల్లేదు సార్. అసలు మీరు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్. ఏమైనా మీరు మంచి ఫ్రెండ్స్ కదండి ఇంతకు ముందు. అవును, ఇంత ముందు మీ ఇద్దరు ఫ్రెండ్సే కదా. ఇప్పుడు ఎందుకు కొట్టుకున్నారు? నేను చెప్పను సార్, అది చచ్చిపోవాలి అంతే. ఏమై చెప్పొచ్చు కదరా. చంపేస్తాను సార్. చెప్పు. నేనే వేసేసుకుంటాను. పోలీసు వచ్చేస్తారా? నీకైనా ఏం చేస్తారా? అది బతికుంటానికి వీలు లేదండి. ఎందుకని అడుగుతున్నాను? ఎలాగుంది? మంట వచ్చేస్తుంది. దాని ముఖం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఎలా ఉంది? మంట వచ్చేస్తుంది. ఆడి మొహం చూస్తుంటే నాకు అలాగే ఉంది. ఏంటండి 2 కుక్కలు కొట్టుకుని సైకిల్ మీద పడ్డా వీళ్ళిద్దరు నా మీద పడుతున్నారు? చిచి, అసలు అది ఫ్రెండ్ అండి. నువ్వు ఫ్రెండా? అసలు అది ముందు నేను తుడుచుకొని చూస్తేనే కంపరం వచ్చేస్తుంది. అసలు అది బతుకుంటానికి అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు? ఏం జరిగింది? అసలు మీ గొడవ ఏంటి? దానికి రింగ్ ఇచ్చానండి. రింగ్ ఇచ్చావా? ఎందుకు ఇచ్చావు? దానికి నాకు మాటలు నేను చెప్పడం ఏంటి? నీకు రింగ్ ఇచ్చాడు? నేను ఎందుకు చెప్తాను? ఇచ్చినండి వాడిని అడుగు. రింగ్ ఎందుకు ఇచ్చావురా? సిగ్గులాదు, నువ్వు మొగుడిపోయినా అసలు దాన్ని అడగకుండా వచ్చి నన్ను అడుగుతావేంటి? దాన్ని చంపే చెప్తాను. ఇందాక నుంచి మర్చిపోతా. రింగ్ చెప్పావు? అలా కాదు సార్, నేను రింగ్ ఇచ్చాను. అది ఫోన్ తీయాలి కదా. మరి నువ్వు ఇచ్చింది గోల్డ్ రింగ్ కదా? కాదండి, ఫోన్ రింగా. దాని మొఖానికి ఏమన్నా గోల్డ్ రింగ్లు ఇస్తాడండి? చెప్పారా?
వాడు రింగ్ ఇచ్చాడు, మధ్యలో నేనేదో పనిలో ఉండి లిఫ్ట్ చేయలేదు. సరే అని రాత్రి 2 గంటలకి 3 సార్లు రింగ్ ఇచ్చాను. ఎందుకు ఎత్తలేదు వాడు? మళ్ళీ కనిపించాను. సరే సరే, నా వైపే తప్పుంది, ఒప్పుకుంటాను. సాక్ష్యం చూపించు. ఏం చూపించేవే నువ్వు నాకు? అడిగినప్పుడు చూపి. అప్పుడు ఎప్పుడు అడిగానండి, చూపెట్టింది అది ఏమన్నా నాకు? అది ఏం అడిగావు? నువ్వు నాకు చూపెట్టావా చెప్పు. ఏమడిగో ఏ చూపించలేదు. దానికి నా మాటలో నేను చెప్పనండి. నువ్వు ఏం అడిగా ఏం చూపించలేదు. నువ్వు మొగుడివేనా? ఏం అడిగా? ఏమి చూడనట్టే మాట్లాడుతున్నాడు. చివర్లో మొత్తం చూపించానుగా. చివర్లో చూపించావా? వాడిని అడగండి. చివర్లో చూపించినాడు. ఏం అడిగింది ఏం చూపించావు? అప్పుడు మేము 3వ తరగతి చదువుకుంటున్నాం సార్. ఎగ్జామ్స్ అవుతున్నాయి సార్. కొద్దిగా ఆన్సర్ పేపర్ చూపెట్టవే అన్నానండి. క్వశ్చన్ పేపర్ చూపెట్టిందండి. ప్రశ్నలు అన్ని రాయిసానండి నేను. అది నీ దగ్గర కూడా ఉంటది కదరా? అది ఫ్రెండ్ కదా నమ్మకంతో అడిగాను, అదే చూపెట్టింది. పైగా ఫస్ట్ ఓం అని రాసింది, అది కూడా రాసి వచ్చాను. వంకాయ ఆ మాత్రం చూసుకోలేకపోయారు నువ్వు. చంపేస్తాను నేను, చంపేస్తానే అనుకుంటున్నాను. అది అంతగా నీ ఫ్రెండ్ కదా. ఆకలి భోజనం పెట్టరా, ఎంతో చచ్చిపోతున్నా. అమ్మా దా తొందరగా తీసుకోండి. బిర్యానీ అనుకుంటా, వాసన వచ్చాను. ఏంట్రా నెయ్యా? విషం అండి, దానికి పెట్టి చంపేయండి. విషమా? దానికి పెట్టి చంపేయండి. మావిడికి విషం పెట్టడం ఏంట్రా? నేను పెట్టి చంపేస్తాను దాన్ని. అబ్బో, అన్నం మొత్తం నేలపాలు చేసావు కదరా. అది అది ఇప్పుడు రా. ఇది నేలపాలైతే నీకు అంత బాధగా ఉంది, అప్పుడు నోటి దాకా వచ్చింది నేలపాలైపోయింది. నాకెంత బాధగా ఉంటదిరా. నాకు వచ్చింది. ఏమొచ్చింది నోటి దాకా? దాన్ని చంపే చెప్పి చెప్పే జరిగిందో. బతుకుంటానికి వీల్లేదు, బతుకుంటానికి వీల్లేదు. అట్లే నోటి దాకా ఏమొచ్చింది, దాన్ని చంపేసి అప్పుడు ఇంటర్మీడియట్ చదువుకుంటున్నాండి. మంచి దూర వయసు. అంత దూరం చెప్పక్కర్లేదు, మొదటి పంటగా చెప్పా. నించోండి చెప్తా. ఒక చోట తీసుకెళ్ళమని అడిగిందండి. తీసుకెళ్ళడానికి అంతా ప్లాన్ చేశానండి. రాజే ఎక్కడికి? పిక్నిక్ రాలేదని ఫీల్ అయ్యావా? ఇది రాకపోతే దాని ఫ్రెండ్స్ అంతా వాళ్ళని ఎంజాయ్ చేయొచ్చుగా. అందరినీ ఎందుకు పిలుస్తాం? దీన్ని ఒకదాన్నే పిలిచాను. అప్పుడు ఇది పిక్నిక్ ఎందుకు అవుతుంది? టెక్నిక్ అవుద్ది. దాన్ని చంపేస్తారా నన్ను చంపేయమంటారా చెప్పండి. పిక్నిక్ ఎందుకు వెళ్ళాను? నువ్వు అసలు మొగుడువేనా మగాడువేనా? ఎల్లనందుకు ఎవడన్నా సంతోషిస్తాడు గాని నన్ను అడుగుతావేంటి? వాడిని అడుగు. ఎందుకు రాలి చెప్పు. దాన్ని చంపే తర్వాత మాట్లాడు. ఎంతసేపు ఇదే డైలాగా? అమ్మా అయ్యో చెప్తాను. అయ్యి బాబోయ్ చెప్పు. నాకు ఆ సూట్ అంటే ఇష్టం, ఆ సూట్ అంటే ఇష్టం అందండి. తీసుకెళ్ళడానికి ప్లాన్ చేశా. రావాలి కదా, రాలేదు. అడగని చెప్తుంది. నేను రాను, నాకు ఆ ప్లేస్ అంటే భయం, ఇంట్లో వాళ్ళు చూస్తే బాగోదు అని కూడా చెప్పాను. ఏంటి చూస్తావు? నన్ను అడుగుతా దానికి ఎక్కడికి రమ్మని చెప్పరా. అదే నాకు ఇష్టం చెప్పరా సార్. దానికి ఇష్టం అంది. తీరా ప్లాన్ చేసాక నాకు ఆ ప్లేస్ అంటే భయం ఉంది. అదే ఏ ప్లేస్? జూ పార్క్. జూ పార్క్ అండి. జూ పార్క్ నేను తీసుకెళ్తాను కదా. నాకు జంతువులు అంటే భయం అండి. ఎంతకాలం వీడితో కాపురం చేస్తున్నావు, జంతువులు అంటే భయం ఎందుకు ఉంటది నీకు? ఏంటే గొడవ? మొగుడు పిల్లలు ఎవరు ఉంటే ఇంట్లో చూసుకోండి, ఎందుకు వచ్చుకుంటారు? వాళ్ళిద్దరు మౌడి పిల్లలు కాదు, నేను మౌడి పిల్లం. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. మీరు ఎవరా చెప్పండి మేము ఫ్రెండ్స్ అని. ఎవరు చెప్పాడని? ఇదేందా ఇది నేను చూడలే. ఫ్రెండ్ అంటే ఇది కాదండి. ఫ్రెండ్స్ అంటే ఎలాగుంటారో చూపిస్తాను చూడండి. అసలు అరే మామా చెప్పరా, అర్జెంట్ ఇంటికి రండి రా, మంచి పార్టీ ఉంది. బాటిల్ తెచ్చేస్తున్నావు అయితే. ఓకే
ఏం పడిపోయింది నీకు బాటిల్ కావాలా ఇదిగో తీసుకో. ఏంటిది? పాయిజన్ బాటిలే. రే మంచి ఎనర్జీగా ఉన్నారా? ఇప్పుడు దాకా బాగా వచ్చినట్టుంది. ఏం బాగా రావడం అసలు అర్థం కావట్లేదు. పొద్దున్న ఇంట్లో ఇంతవరకు బాగానే ఉండరా, ఈ ఇంట్లో దిగి నుంచి ఒకటే తలనొప్పిరా బాబు, బుర్ర పిచ్చెక్కిపోతుంది కదా. పిచ్చెక్కించేద్దాం. ఎవరైనా పక్కింటేనా? పక్కింటి వాళ్ళు అంతేరా, చేతకాని ఒక సన్నాసి మొగుడు ఎందుకు పనికిరాడు. దద్దమ్మ దద్దమ్మలతో మనకెందుకే. మందులోకి స్టఫ్ ఏం చేయమంటారు? మావా మారేడు. చిచ్చే దాని పేరు ఎత్తగా, దానికి నాకు మాటలు లేవు. మాటలేవు కదా, అన్ని చేతలే కదా అప్పట్లోనే. ఎండి చేసి ఊర్రా మీ ఇద్దరుని. మామిడి తోటలో చేలు పంపు చెట్లు ఊరంతా మీ గురించి మాట్లాడుకునేవారు కదరా. ఏం మాట్లాడుతున్నారు? దాన్ని చంపే చెప్తాం. ఏం జరిగింది? చేసాడు కాబట్టి అది చెప్తే బాగుంటుంది. చూసి మేము చెప్పలేం కదండి. పర్లేదు సార్, నాకు చెప్పొచ్చు. అంటే ఫ్రెండ్ కదా, పర్సనల్ చెప్పలేమండి. మీరని చెప్పొచ్చు కదా భయ్యా. లేదు భయ్య, మీకే చెప్పకూడదు యాక్చువల్లీ. మొగుడు కదా. ఊరంతా ఏం మాట్లాడుకున్నారు? మామిడి తోటల్లో తత్తడి బియ్యం ఏం జరిగింది? మామిడికాయలు కాసాయి. అబ్బాయి మాట్లాడమంది. ఏమే ఇప్పుడు నువ్వు హ్యాపీయేనా? నువ్వు హ్యాపీనా? నువ్వు హ్యాపీయా కాదో చెప్పు. నువ్వు హ్యాపీనా? ఎంతకాలం ఎప్పుడు ఫ్రెండ్షిప్ అంటే బోర్ కొట్టేసింది, ఫ్రెండ్షిప్ చేసి బోర్ అందండి. అందుకే సరదాగా ఒకసారి మధ్యలో గొడవ పెట్టుకున్నాం అంతే, ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నీకు డిఫరెన్స్ కదా నువ్వు ఇది కావాలంటే ఎక్కేయడం తప్ప ఎవరోడు ఇంకో డైలాగ్ చెప్తాడు. ఆగుదాం, అది ఏమన్నా ఉందా? అయ్యయ్యో మారేడు నారేడు. మ్యామ్ స్కిట్ ఎలా అనిపించింది? రాకెట్ రాఘవ గారు నిజంగానే స్కిట్ చాలా బాగుంది. మధ్య మధ్యలో చంపేసే తర్వాత చెప్తా, అది అన్ని బాగుంది. మీ అందరూ మీ పర్ఫార్మెన్స్ అన్ని అంత బాగుంది. వెరీ నైస్. శివాజీ గారు బాగుంది రాఘవ. ఫస్ట్ అందరూ ఎనర్జీగా చేశారు. తీసుకునే కాన్సెప్ట్ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అందరూ బాగా చేశారు, బ్రహ్మాండంగా ఉంది. స్కోర్స్ పరిస్థితి ఏంటో చూద్దాము. శివాజీ గారు. రాకెట్ రాఘవ టీమ్ కి జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 18 out of 20. రాఘవ్ గారు పనిష్మెంట్ తప్పించుకున్నారు. హలో ఇంకా తగ్గలేదు. పనిష్మెంట్ ఇప్పుడే కాదు కదా. అంటే 18 వచ్చింది కదా సార్? 18 వచ్చినాయి. 18 కి 19 కి సంబంధం లేదు ఇక్కడ. స్కోరు అవతల వాళ్ళకంటే యువతల వాళ్ళకి తక్కువ వచ్చినాయి అంటే ఖచ్చితంగా పనిష్మెంటే. అక్కడ కూడా ఏం తగ్గదు. రెండు ఉన్నాయి, ఇది ఉంది అది ఉంది. ఇప్పుడు ఒకటి మాత్రమే తప్పించుకున్నాడు, ఇంకోటి ఉంది మళ్ళీ. కానీ ప్రస్తుతానికి మాత్రం మా రాఘవ్ గారి పొలంలో మొలకలు వచ్చాయి. ఈ వింటర్ లో మేం చేసే బిజినెస్ వల్ల వచ్చే ఎంటర్టైన్మెంట్ మామూలుగా ఉండదు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు ఒక సీజనల్ స్కిట్ తో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మన భారతంలో కౌరవులు పాండవులు రాజాలురా, ఈ కొండ వీటికి రాజసింహుడొక్కడే రాజురా. అందరికీ నమస్కారం. రామ్ ప్రసాద్ వింటర్ షాప్. ఇది చలికాలం సీజన్, అందరికి చాలా అవసరాలు ఉంటాయి. నమస్తే ఖుష్బు గారు. మీరు వనకూడదనే షాప్ పెట్టా. శివాజీ గారు చలికాలం వస్తుంది, మీకేమైనా స్వెటర్ లాంటిది ఏం కావాలా? నీకు బుర్రా బుద్ధి ఉందా రాంప్రసాద్? దేని సార్ అంత హాట్ అమ్మా ఇక్కడ ఉంటే ఎలాగవుతుంది? ఏంట్రా తల మీద మొత్తం అంత ఏదో నొరగొంది. చలికాలం కదరా, మంచు పడినట్టుంది. మంచా? ఒరే మంచు కాదురా, ఇందాక నేను మేడం బ్రష్ చేస్తుంటే కింద కూర్చొని ఏమే పడింది అది.
షాప్ కి కస్టమర్లు వస్తారు, జాగ్రత్త చూసుకో. అంకుల్ హలో, గ్రే స్వెటర్ అంకుల్, సారీ బ్రౌన్ స్వెటర్ అంకుల్. చెప్పండి ఆంటీ, చెప్పండి ఆంటీ. బాగా చలిగా ఉంది, ఏమైనా స్వెటర్ చూపిస్తారా? స్వెటరా? మంచి స్వెటర్లు ఉన్నాయండి చలిగా, లేడీస్ కి చాలా మంచి స్వెటర్ అండి. ఇదిగో ఇవ్వండి, ఇవ్వండి. ఇది ఓకేనా? ఇలాంటివి కాదు, సన్నగా దారిలాగా ఉంటాయి, ఇంత షార్ట్ గా ఉంటది, అలాంటివి కావాలి. దాని స్వెటర్ అంటే ఎవడో అలాంటి వేసుకొని ఎవడ బయటికి వెళ్తాడా? అలాంటివి వేసుకొని షోస్ చేస్తే కొంచెం వేడిగా ఉంటదని. అబ్బా అబ్బా వింటర్ కదా, మొహం బాగా డ్రై అయిపోతుంది. ఓకే. ఈ డ్రైనెస్ తగ్గించడానికి ఏమైనా ఉందా? ఇది వాడండి కొంచెం. అంటే మొత్తం డ్రైనెస్ తగ్గిపోతుందా? ఎలా వాడాలి? మీకు ఎప్పుడు డ్రై అయిపోతే తీసుకో, మొహం కడుక్కొని వెట్ అయిపోతుంది. తీసుకొని తాగండి, వెళ్ళి అలవాటు అయ్యా. ఏంటి? వాటర్ కమ్ ఆల్కహాల్ అని కొత్తగా మీలాంటి వాళ్ళ కోసం తయారు చేసాం. మాయమైపోతుంది ఇప్పుడు. అమ్మో, నా దగ్గరే. ఈ షాప్ ని బంద్ చేయండి. చూడండి కదా, మన కస్టమర్లు వస్తారు, మిగతా రగ్గులు రావాలమ్మా, రగ్గులు, దుప్పట్లు, గొడుగులు. హలో, షాప్ కి వచ్చానే, ఏం చేయమంటావు? లేట్ గా వస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు, అందుకే షాప్ కి వచ్చాను. ఉండి మళ్ళీ ఉంటా. మేడం, లేట్ గా వస్తున్నాడు, త్వరగా వెళ్ళిపోతున్నాడు. సూర్యుడండి, సూర్యుడండి. లేట్ గా వస్తున్నాడు, తొందరగా వెళ్ళిపోతున్నాడు, చలికి చచ్చిపోతున్నాను. సూర్యుడా? ఏమండి, ఒక మంచి రగ్గు కావాలండి. మంచి రగ్గా? ఒక్క నిమిషం రా. నువ్వురా. పర్ఫెక్ట్. అరే చూడు, ఎప్పుడు చూడు ఏ సరుకు అమ్మినా కూడా దిక్కుమాలి సరుకులే అమ్ముతాడు. ఎప్పుడు అమ్మినా కూడా. ఈ స్వెటర్ అమ్మింది ఎవరు? నేనే అమ్మానండి. ఏంటి ఏంటి ఇది వేసుకుంటే చలి తగ్గిపోతాను అన్నావా? అవును. ఇది వేసుకున్నా కూడా ఆయన గజగజగా వణికేస్తున్నాడు. ఇది వేసుకున్నా సరే మీ ఆయన గజగజ గజగజ వణికేస్తున్నాడా? ఏ టైంలో వణుకుతున్నాడు? నేను గదిలోకి రమ్మన్నప్పుడల్లా వణికేస్తున్నాడు. అది కాదు గాని, శీతాకాలం కదా, ఏ వండినా కూడానే ఇట్టే చల్లగా అయిపోతున్నాయి. వేడిగా ఉంటాకే ఏమన్నా పాత్రలు ఉన్నాయి? నన్ను ఇంటికి రమ్మంటారా? ఎందుకండి? ఇప్పుడు పతివ్రత పరవన్న వండితే తెల్లారేదాకా చల్లారలేదని సామెత తిన్నావా? విన్నానండి. ఆ పతివ్రత నేనే. వచ్చిందండి వయ్యారి. చలిపోతాక ఏం చేయమంటారు? 2 పెగ్లే. ముందు తాగనండి, ఓన్లీ బీరు ఒకటే తాగుతా. ఓన్లీ బీరు ఒకటే తాగుతా. సిగరెట్ తాగుతావేంటి? ఇందాకే కాల్చి వచ్చాను. వెళ్ళి కాల్చుకో మళ్ళీ. అమ్మా, మీరేం సెలెక్ట్ చేశారా? హలో, ఓ పాజిటివ్ బ్లడ్ కావాలా మీకు? అరే, ఓ పాజిటివ్ బ్లడ్ నాదే, నేను కావాలంటే ఇస్తాను. ఆల్రెడీ చలి గడ్డగట్టి చూడదు లోపల, ఎందుకులే. పరుపై నాకు ఓకే, చాపై నా డబుల్ ఓకే. సార్ కొంచెం త్వరగా అడగండి సార్, మీకు ఏం కావాలి? నాకు కంగారంగా ఉంది. ఎందుకు కంగారు పడుతున్నా? లాస్ట్ టైం మీలా కూడా వచ్చాడు, చాప కావాలన్నాడు. చాప కొని తర్వాత మోకాలు 2 కొట్టేసి అంటున్నాడు. ఇది మంచి షాపేనా? లాస్ట్ టైం ఒక ఎదో అలాగే ఒక షాప్ ఇచ్చాడు, 2 మోకాలు కొట్టుకుపోయాయి. మోకాలు 2 కొట్టాడు ఏంటయ్యా? ఆడు యోగా టీచర్, అందుకే మోకాలు కొట్టేసాట. యోగా చేస్తే మోకాలు కొట్టేస్తాయా? ఏమది మీకే తెలియాలి. నాకేమో తెలుస్తుంది. ఏమాడు మీలా ఉన్నాడు, అందుకే అడిగా. మరి కొట్టేసి ఎందుకు అమ్ముతున్నా? మంచి అమ్మస్గా. మంచి కొనేద్దామనే. ఏమండి, మన దగ్గర ఏమన్నా దుప్పట్లు ఉన్నాయా? బ్రహ్మాండంగా దుప్పలు పడరా. ఏంటిది, సంవత్సరం వస్తుందా? అయినా సీజన్ 3 నెలలే కదా సార్. నాకు సంవత్సరం అంతా సీజన్ ఉంటదిలే. ఇది సరిపోద్దా? సరిపోద్దండి. ఇది ఒకసారి కప్పండి. ఏంటి మమ్మీ, ఎవడు? ఇలా పడుకుంటున్నారండి? నేను ఇలాగే పడుకుంటాను సార్ డైలీ. బయటోళ్ళ ఉన్నారు మీరు. ఇంకేం కావాలి సార్? వ్యాజిలిన్ ఉందండి. దేని సార్? చలికాలం కదా, చెంప పగిలింది. చలికి పగిలిందండి? కాదండి, ఒక అమ్మాయి చెప్తూ కొడితే పగిలింది. అంత మాట ఏమన్నారు సార్? బస్ స్టాప్ లో వెయిట్ చేస్తానండి, ఒక అమ్మాయి ఇచ్చి రాజమండ్రి బస్ 8 గంటలకు అంది. ఏముందో 2 గంటలు టైం పడతాయి అన్నాను, అంతే కొట్టింది సార్. బస్సు 2 గంటలు వస్తుందని చెప్పడానికి దాన్ని కూడా కొట్టిందా? లేదండి, ఈ 2 గంటలు ఇక్కడే ఉంటే పక్కనే మా ఇల్లు ఉంది, అక్కడ రా అన్నాను. మరి ఇంత రచకడం నాకు తెలియదయ్యా. సరే, ఇంకేం కావాలి చెప్పండి. మన దగ్గర ఏసీ ఉందేటి? అయినా చలికాలంలో ఏసీ ఏంటి సార్? నేను చేసే వర్క్ చెమటలు పడతా ఉంటాయండి, ఏసీ కావాలి. ఎందుకు ఏం చేస్తుంటారు సార్? నేను బేసిక్ గా ట్రావెలర్ సార్. ఎవరితో పడితే వాళ్ళతో ఎక్కడ పడితే అక్కడికి వెళ్తుంటాను. అక్కడికి పోతే ఒక్క పోత. ఇంకేమున్నాయి సార్ మన దగ్గర? మీ ఇష్టం సార్, మీకు ఏం కావాలి చెప్పండి. మంకీ క్యాప్లు ఉన్నాయి మన దగ్గర. ఇగోండి సార్, ఇది వేసుకుంటే గాలి మొత్తం లోపల పోదు సార్. గాలి లోపలికి పోకుండా కాదు సార్, నేను ఎవరికి కనపడకుండా బయట పోవాలి.
ఇది వేసుకోండి సార్ సరిపోద్ది. ఓకే పక్కన పెడదాం. ఇందాలని చూస్తున్నాను మీరు అన్ని చూస్తున్నారు, ఏం కొనట్లేదు. మీరు ఏం చేస్తుంటారు? ఇప్పుడు హైవే మీద బాగా మంచు పడుతుంటది కదండి, వచ్చే లారీలకి దారి కనపడదు కదా, లైట్ లేసి దారి చూపిస్తుంటానండి. సార్ ఇది మంకీ క్యాపేనా? చలి పెట్టదు, వెచ్చగా ఉంటదని అమ్మారు. కంపు కంపు కొడుతుంది సార్ వేసుకున్న కా నుంచి. వెళ్ళరా, నీకు మంది ఎక్కువైపోయి నీ అండర్వేర్ అమ్మేసేవాడికి. ఆడికి అండర్వేర్ అమ్మేసి ఓకే, మంకీ క్యాప్ ఏది? అండర్వేర్ అమ్మడం ఏంటి సార్? ఏ కన్ఫ్యూజ్ అయిపోయింది. బానే ఉంది లేదా? మంచి క్వాలిటీ బాలే సార్. అది ఏంటి సుబ్బారావు గారు ఏంటి ఇలా వచ్చారు? కారు వణుకుతుంది సార్, ఒక టెంట్ కొందామని వచ్చాను. ఏదా రోడ్డు పక్కన 0000 కార్ మీదేనా? అవును సార్. సరిగ్గా గదిలేండి. రే మన సామాన్లు ఇక్కడ ఉన్నారా? రే ఇక్కడే ఉన్నారా? షట్టర్లో, దుప్పట్లో, గొడుగులు. ఒరే మన అపార్ట్మెంట్ లో అన్ని తెచ్చి సెకండ్ హ్యాండ్ అమ్మేస్తున్నారు వీళ్ళు. ఎరా సెకండ్ హ్యాండ్ అమ్ముతారా మీరు? శివాజీ గారు ఎలా అనిపించింది స్కిట్? బాగుంది రాంప్రసాద్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అందరు బాగా చేశారు. వండర్ఫుల్, సూపర్. ఖుష్బు మ్యామ్ ఎలా అనిపించింది స్కిట్? ఆటో రామ్ ప్రసాద్ గారు అండ్ టీమ్ చిన్న చిన్న పంచులు చాలా బాగున్నాయి. వెరీ నైస్, ఓవరాల్ ఎంటర్టైనింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. సో ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ పనిష్మెంట్ ఎస్కేప్ అవుతారా లేదా? లెట్స్ ఫైండ్ అవుట్. శివాజీ గారు Alright, so Auto Ram Prasad and team ki judges iche scores 19 out of 20. Well done, Sarda Shukravaram. Well done, boys. Well done. Aithe mana ivalti Friday segment end ayyesariki scores vachi Rocket Raghava and team 18 out of 20. Non-stop Nukuraju and Tagbuthu Ramesh and team 18 out of 20. Finally, Auto Ram Prasad and team 19 out of 20. Overall score of 55 out of 60. So, Saripudha Shanivaram 56 vachi me target. ఓకే చేంజ్ చేస్తాం. All right, so గుర్తుంది కదా 18 ప్లస్ స్కోర్స్ రావాలి, రాకపోతే పనిష్మెంట్స్ ఉంటాయి. ఖచ్చితంగా, అన్డౌటెడ్లీ. నాకు మొన్నటిదాకా టెన్షన్ పట్టలేదు కానీ ఇది పెట్టాక నాకు టెన్షన్ మొదలైంది. సో వ్యూవర్స్ ఇదన్నమాట మన ఇవాల్టి ఫ్రైడే సెగ్మెంట్ చూశారు కదా. ఓవరాల్ గా స్కోర్స్ వచ్చి 55. మరి రేపు మా సరిపోదా శనివారం ఎంత మార్జిన్ తో గెలుస్తారో లేదా పనిష్మెంట్స్ తీసుకుంటారో చూద్దాము. సో సీ యు టుమారో అగైన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హావ్ ఎ హ్యాపీ వీకెండ్.